వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ రోజు మనం అమెరికా రాజకీయాల్లో ఒక సంచలనాత్మక హాలీవుడ్ థ్రిల్లర్ ని తలపించే కథని వింటున్నాము. దీనిలో ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మరొకరు టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరు కేవలం 6 నెలల వ్యవధిలో ఒకరికి ఒకరు డిపోర్ట్ చేయాలనుకునేంత శత్రువులుగా ఎలా మారారు? ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఇది కేవలం రాజకీయ కథ కాదు, స్నేహం, అధికారం, ఆశయాల మధ్య పెరిగిన ఒక మహా సంగ్రామం. ఒక అద్భుతమైన స్నేహానికి నాంది పలికిన సంవత్సరం 2024-2025 మధ్యకాలం అమెరికా రాజకీయాల్లో ఒక మలుపు తిరిగిన సమయం. ఈ కథలో ఇద్దరు కథానాయకులు, ఒకరు ట్రంప్ అయితే మరొకరు ఎలాన్ మస్క్. 2024 ఎన్నికల్లో మస్క్ ట్రంప్ కి భారీగా విరాళాలు ఇచ్చి, అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా చేసుకుని తనకి విపరీతమైన మద్దతును ప్రకటించారు. అంతేకాదు, వైట్ హౌస్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోగే చైర్మన్ గా మస్క్ కి బాధ్యతలు కూడా ఇచ్చారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాకు మస్క్ తన టెక్నాలజీ నైపుణ్యాన్ని జోడించారు. ఈ డిఓజిఏ లక్ష్యం ఏంటంటే సబ్సిడీలు తగ్గించడం, ప్రభుత్వ ఖర్చులను నియంత్రించడం వంటి ట్రంప్ లక్ష్యాలకు మస్క్ తనదైన శైలిలో అమలు చేయడానికి సిద్ధమయ్యారు. విమానాశ్రయాల్లో, మీటింగ్స్ లో, బహిరంగ సభల్లో వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారి అవతార్ జోడీలా మెరిసిపోయారు. వారి స్నేహం అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అమెరికా ఫస్ట్ టెక్ ట్యూన్ మస్క్ డిఓజిఏ పాలసీలతో మొదట 50 బిలియన్లు మేర పొదుపు చేయగలిగారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ట్రంప్ తన ట్విట్టర్ వేదికగా, అదే ప్రస్తుతం ఎక్స్ ఖాతాలో, ఎలాన్ యొక్క సేవింగ్స్ మా పరస్పర విశ్వాసమే అమెరికాకు లక్ష్యంగా అని ట్వీట్ కూడా చేశారు. మస్క్ కూడా గవర్నమెంట్ రమ్మని అని ఉప్పొంగిపోయారు. అంతా సవ్యంగా సాగుతుందని అమెరికా ప్రజలు భావించారు. ఈ స్నేహానికి ఒక పెద్ద పరీక్ష ఎదురు కాబోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ పరీక్షకు కారణం వన్ బిగ్ బ్యూటిఫుల్ అనే ఒక కొత్త చట్టం. ఇది ట్రంప్ 2017 పన్ను కోతలను శాశ్వతం చేయడంతో పాటు సంక్షేమ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో రూపొందించబడింది. సెనేట్ గేట్లు దాటిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చూసిన వెంటనే మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ లా పేలిపోయారు. ఇది దివాలా చేసే పథకము, రిపబ్లికన్ పార్టీకి రాజకీయ ఆత్మహత్య అని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరికలకు మస్క్ తనదైన శైలిలో బదులిచ్చారు. దీన్ని మరింత పెంచడానికి చాలా ఉత్సాహంగా ఉంది, కానీ ప్రస్తుతానికి నేను ఆగుతాను అని ట్వీట్ చేశారు. ఇది ఒక యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుడు తన చేతిలో ఉన్న రాయిని తిప్పుతూ, కావాలంటే 2 రోజుల్లో అమెరికా పార్టీని పుట్టించగలను అని చెప్పినట్టు ఉంది. వారి మధ్య ఈ మాటల యుద్ధం తీవ్రమైంది. వ్యక్తిగత దాడులు, రెండు వైపులా బాణాలు సంధించుకుంటున్నారు. ఈ రాజకీయ యుద్ధం వ్యక్తిగత దాడులకు కూడా దారి తీస్తోంది. మస్క్ డ్రగ్ వాడకం కథనానికి ట్రంప్ బృందమే టిప్ ఇచ్చిందని, ఎలాన్ మస్క్ ఎలాగా నశించిపోతున్నాడు అని ట్రంప్ స్నేహితులు అంటున్నారట. మరోవైపు మస్క్ గతంలో ట్రంప్ పై ఎప్టీన్ ఫైల్స్ లో పేరు ఉన్నట్టు ఆరోపించి వెంటనే ఉపసంహరించుకున్నారు. ఈ సంఘటనలు వారి స్నేహాన్ని మరింత దూరం చేస్తున్నాయి. వీరి స్నేహం విడిపోవడం గ్లోబల్ అన్ని దేశాల్లో చర్చ. చైనా సోషల్ మీడియాలో కూడా వారి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనాలోని వీబో వంటి సోషల్ మీడియా వేదికల్లో మస్క్ వాంట్స్ టు బిల్డ్ అన్ అమెరికన్ పార్టీ అనే హ్యాష్ ట్యాగ్ తో 3.7 కోట్ల మంది వీక్షణలు పొందింది. చైనా నెటిజన్లు మస్క్ కు మద్దతు పలుకుతున్నారు. టెస్లా సాంఘై ఫ్యాక్టరీలు మరియు లీ కియాంగ్ తో మస్క్ కున్న సన్నిహిత సంబంధాలు దీనికి మరింత బలం చేకూర్చాయి. అమెరికా పార్టీని నిజంగా నమోదు చేస్తే 2026 అదొక సంచలనం సృష్టించడం ఖాయం. ఈవీ క్రెడిట్లు కోతపడ్డ, సబ్సిడీలు ఎత్తేయండి, నేను ముందుగానే ఆయుధాలు పడేస్తా మస్క్ మాటలు మార్కెట్ ని ఉలికి పడేలా చేశాయి. సాంకేతిక రంగంలో డివిజిఈ డోగే దర్యాప్తు నిజంగా జరిగితే కాంట్రాక్టుల భౌతవ్యంపై మబ్బులు కమ్మవచ్చు. కానీ వ్యక్తిగతంగా స్నేహం, శత్రుత్వం మధ్య విజయవంతంగా నడిచిన ఈ ట్రంప్ ఎలాన్ బ్రో మెన్స్ కథ తాజా రాజనీతి, టెక్నాలజీ కలయికకు ఒక సజీవ ఉదాహరణగా నిలిచింది. ఈ కథలో ఎన్ని మలుపులు రాబోతున్నాయో చూద్దాము. కానీ 2025 జూలై 4 నాటికి ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చు పెట్టింది. ఎలాన్
మస్క్ ఎంత అడ్డుకోవాలని చూసినా ఈ బిల్లు అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రారంభించారు. ఈ కొత్త పార్టీపై ట్రంప్ సెటైర్లు కూడా వేశాడు. ఈ పార్టీ పేరు ది అమెరికా పార్టీ అని పేరు కూడా మస్క్ ప్రకటించారు. అమెరికా రాజకీయాల్లో ఇప్పటివరకు మూడో పార్టీకి పెద్దగా స్థానం లేదు. ఇంతకుముందు విగ్గు, గ్రీన్ పార్టీలు వంటి తటస్థంగా నిలిచిపోయిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ అనేది సాంప్రదాయ రాజకీయాలను బద్దలు కొట్టే శక్తిగా వస్తుందా, ఈయన రాకెట్ల అవకాశాన్ని ఛేదించడమే తన యొక్క ధ్యేయంగా ఉంటాడు. కాబట్టి ఈ పార్టీని కొత్త దశలో నడిపించేందుకు సిద్ధమవుతాడా? ఇండిపెండెంట్ ఓటర్లు, యంగ్ జనరేషన్, టెక్ ప్రొఫెషనల్స్ మస్క్ మాటల్లో ఆసక్తి చూపిస్తున్నారు, ఆశ చూస్తున్నారు. ఎలాన్ మస్క్ అమెరికా భవిష్యత్తును మార్చే నాయకుడా? ఇది పార్టీ కాదు, ఇది చరిత్ర సృష్టించే ఉద్యమం అనుకుంటున్నారు కొంతమంది అమెరికన్స్. ఇది కొనసాగితే ఇది కేవలం మూడో పార్టీగా కాకుండా అమెరికన్ పాలిటిక్స్ లో ఒక కొత్త అధ్యాయంగా నిలవబోతోంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.